హలో అండి, నమస్తే, అస్సలాములైకుం. ఈరోజు గోంగూర ఊరగాయ పెడుతున్నాను. దీనికి ముందుగా నూనెలో వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఒట్టిమిరకాయలు వేసి వేయించి పెట్టుకోవాలి. ఇది తిరువాతకి. ఇది బాగా వేగిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి. అది చల్లారికి పెట్టిన తర్వాత గోంగూర బాగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఒట్టిమిరకాయలు, కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఒట్టిమిరకాయలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మరి కొద్దిగా నూనె వేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసి బాగా మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 10-15 నిమిషాల వరకు సన్నని మంట మీద పెడితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఉప్పు వేసి. గోంగూర మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు చల్లారించుకుందాం. ముందుగా గ్రైండ్ చేసుకున్న దానిలో వెల్లుల్లి, గోంగూర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నూనె ముందుగా తిరువాత పెట్టుకున్నాము, అది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దానిలో గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే 6 నెలల వరకు బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.